ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం కంబాలదిన గ్రామంలో పెళ్లికి హాజరైనటువంటి ఒక చిన్న పాపని తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు ఆ పెళ్లికి హాజరైతే 3 ఏళ్ల చిన్నారిని ఒక వెధవ మద్యం సేవించి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన మీద ప్రభుత్వం ఏ విధమైనటువంటి విచారణమైన కనీసం వాళ్ళకి సానుభూతి కూడా వ్యక్తం చేయడం మాత్రం బాధాకరం. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని కాలికి బలపం పట్టుకొని తిరిగి చెప్పిన పవన్ కళ్యాణ్ గానీ, లేకపోతే సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్‌లోకి వచ్చిందన్న వాళ్ళు గానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత, లేకపోతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, మహిళల మీద జరుగుతున్న సంఘటనలు, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఎందుకు నోరు మెదపరు అని చెప్పేసి ఇప్పుడు మేధావులు, విశ్లేషకులు, ముఖ్యంగా ప్రజలు మాత్రం ప్రశ్నిస్తూనే ఉన్నారు.